అన్న ఈ మూవీ చూస్తూ ఉంటే నాకైతే యాక్టర్స్ ఎవ్వరు అనిపలేదన్న. అంత బాగా అసలు వాళ్ళ 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 పాత్రలో పండించారనమాట. శర్వానంద్ గారు ఇంత మంచి బ్లాక్ బాస్టర్ ఇట్టిస్తారని నేను అనుకోలేదు. ఏవో సినిమాలు వస్తున్నాయి, ఇన్ని సినిమాలలో ఇన్ని పెద్ద సినిమాలలో ఈ సినిమాని ఎవడు చూస్తారులే అనుకున్నా. నేను చూసినాక నాకు అనిపించింది ఏంటంటే ఇటువంటి మూవీ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ చూడాలనుకుంటాను. నేను వెళ్ళినప్పటి నుండి పడి నేను నవ్వి చచ్చిపోయాను. అసలు మామూలు లేదన్న. ఇందులో సెకండ్ హీరోగా అయితే నాకు కనిపించినటువంటి వ్యక్తి నరేష్ గారు యాక్టింగ్, ఆయన కామెడీ టైమింగ్, ఆయన బ్యాటింగ్ లక్షణాలు అసలు పీక్స్ అన్న మామూలు లేవు. చాలా బాగుంది అసలు మూవీ అయితే. ప్రతి ఒక్కరు వచ్చి సంక్రాంతికి ఫుల్ మీల్స్ భోజనం, గొబ్బెమ్మల దగ్గర కోడి పందాలు ఇవన్నీ ఆడిన ఫీలింగ్ అయితే నాకు ఈ మూవీ చూసి కలిసింది. చాలా థర్డ్ పర్సన్ మూడో హీరోగా అయితే మన శ్రీ విష్ణు గారు వచ్చారు. లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చారు, సంయుక్త మీనన్ గారిని కార్లు తీసుకొచ్చారు. మామూలుగా లేదని షాట్ అయితే దానికైతే పీక్స్. అసలు జనాలందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారనమాట. మ్యారేజ్లోనే ఏజ్ అనేది ఉందన్నమాట. ఎన్ని ఇయర్స్ వచ్చినా పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ని నరేష్ గారు జనాలలో ఉత్సాహాన్ని నింపేశారు. తండ్రి కొడుకు కోసం ఏదైనా చేస్తాడు, ఆఖరికి తన ప్రాణాలనే అర్పిస్తాడన్నట్టుగా అలానే మన నరేష్ గారు తన త్యాగం చేశాడనమాట. రెండో పెళ్లి చేసుకొని కొడుకు తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకుంటే డైవర్స్ విషయంలో రెండో పెళ్లి చేసుకొని కొడుకు కోసం త్యాగం చేసి చాలా చూపెట్టారన్న. అసలు ఇటువంటి స్టోరీస్ వచ్చిన తర్వాత టాలీవుడ్లో ఎవడైనా బ్యాడ్ రివ్యూ ఇస్తాడా? ఇది కదా కావాల్సిన సినిమాలు, మనోళ్ళు తీయాల్సిన సినిమాలు ఇవి కదా, మన టాలీవుడ్కి కావాల్సిన మూవీస్ ఇవి కదా. అసలు అనిల్ రావుపూడి గారే ఇంతవరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తీస్తారనుకుంటే ఈ సంక్రాంతికి వచ్చిన మూవీలన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలుగా అనిపించాయి. నాకైతే ది బెస్ట్ అనిపించింది అన్న మూవీ అయితే. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అసలు మామూలు లేదన్న. చాలా క్లైమాక్స్ అయితే అది ఒక పీక్స్ లెవెల్లో ఉంది. ఎప్పుడైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నిజాలు చెప్పుకొని ట్రూగా మూవ్ అవ్వండి, అబద్ధాలు చెప్పుకొని అన్యాయం భవిష్యత్తు స్పాయిల్ చేసుకోవద్దని ఈ సినిమాలో చూపెట్టారు. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ శర్వా అన్న.